విధంగా తులం బంగారం గోయిందా అన్నారు. సో నీళ్లు లేవు, తర్వాత కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి, నీళ్లు కష్టాలు స్టార్ట్ అయినాయి, ఇలా 100 రకాలుగా మాట్లాడారు. సో ఏంటి మరి నిజంగానే ఆయన రాకని మీరు ఏ విధంగా తట్టుకునే పరిస్థితి ఉంది? ఇప్పుడు ఎక్కడో ఒక వర్గం వాళ్ళు ప్రస్తుత పరిస్థితులు వ్యతిరేకంగా ఒకసారి మన కేసీఆర్ ఏం మాట్లాడారు కాదు, ఒకసారి విందాం. అందరూ వీడియో టెలికాస్ట్ చేయండి అమ్మా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. ఒక 4 రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1,00,00,000 భూమి ఇప్పుడు 50 లక్షల కట్టలేదు. ఇది ఒక్కని బాధ. ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चों क्या तो तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हो, तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है सामान. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంది. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదు భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రాని అంత గొప్పగా ఏడాది. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మక్కు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు అంతా మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాలు చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని. ఇంకా ఘోరమైంది నేను చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 వేల కోట్లు, అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినండి, చెప్పి చేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడు, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలు అయితే జీతాలకే కష్టమైతే ఉంటుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో.
సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. రైట్, ఇక కేసీఆర్ గారు మాటలు విన్నాం. అదే సార్, నేను స్టార్ స్కూల్కి వెళ్ళి వచ్చినాను నేను. అవును, అయితే మీకు ఇంకా బాగా ఆయన గురించి బాగా ఇట్లాంటి వర్డ్స్ అన్ని నేను ఇన్ని వచ్చిన ఆడ కాగ్ రిపోర్ట్ నవ్వుకుంటున్నారు. ఫామ్ హౌస్ అంటే నేను ఏమంటున్నా, కాగ్ రిపోర్ట్ వచ్చింది కదా, ఫామ్ హౌస్ గురించి నేను ఏమంటున్నా, ఒక రైతు బంధులో జరిగినటువంటి స్కామ్ ని నేను ఒకటి చెప్తా. ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారి భార్య పేరు మీద ఉన్నటువంటి పట్టా తీసుకుపోయి కలెక్టర్ ఎస్పీ గారికి, మాకు వద్దు, మాకు ఈ భూమి మాకు అక్రమంగా వచ్చింది, మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం. ఇది ఒకటి నేను సొంతంగా చెప్పింది కాదు. ఇట్లా ఆడ 130 ఎకరాలు ఇప్పటి వరకు కలెక్ట్ చేసిండ్రు అక్కడ ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు. అట్లా ప్రతి జిల్లాల్లో ఉన్నాయి. ప్రతి జిల్లాల్లో కూడా వీళ్ళు రాళ్ళు రప్పలు దోసుకున్నటువంటి దొంగ భూములు అన్ని లెక్కలన్నీ ప్రజలు అన్ని బయట తీస్తాం, ప్రజలకు అన్ని ఇప్పటి వరకు అన్ని చేస్తున్నాం. ఈనండి, గ్రామ స్థాయిలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆగడాలన్నింటినీ కూడా చీదరించుకోవడం వల్లనే ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. దాన్ని కాంగ్రెస్ పార్టీ అట్లాంటి తప్పిదాలని చేసే పరిస్థితిలో లేదు. ఎందుకు అని అంటే ఈ అన్నిటిని కూడా సక్రమ మార్గంలో తీసుకుపోయే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే పాజిటివ్ మైండ్తోనే తీసుకొని పోతున్నాడు, కానీ వీళ్ళలాగా నెగిటివ్ మైండ్ సెట్తోనా ఏదో ఆన్లైన్ హైదరాబాద్లో రేట్లు తగ్గాయా పెరిగాయా అంటే డిసెంబర్ 3, 2024 నుంచే రేట్లు తగ్గినాయి. అంతకుముందే నువ్వు ఇల్లు కొనుక్కోనికి ఉంటివి, ఆ తర్వాత కొనాలంటే నువ్వు భయపడిపోయినావు. అట్లా అయిపోయిందా పరిస్థితి? మామూలుగా అసలు రేట్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఎవరైనా కొనేటోళ్ళని ఆపిందా, లేకుంటే బ్యాంకర్లను పోయి పైసలు ఇవ్వకండి అని లోన్లు ఇవ్వద్దని చెప్పి ఆపిందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా ఈడ వచ్చి భూములు కొనొద్దని చెప్పిందా? భూములు అమ్ముతున్నారు రేటు తగ్గుతున్నాయంటే అమ్మేటోళ్ళు ఎవరో చూపించమనండి. కొనేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ రోజు ఇన్వెస్టర్లు కూడా ఇక్కడికి వచ్చి భూముల్లో కొనే ప్రక్రియ కానీ లేకపోతే ఏదైనా ఒక ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఆ భయం ఎందుకు వచ్చింది? హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రా వల్ల కాదు, 2018 నుంచి స్టార్ట్ అయింది ఇది. 18-19లో ఆల్రెడీ ఒకసారి ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది ఆల్రెడీ. అప్పుడు వచ్చినప్పుడు కూడా జరిగింది ఇది. ఆ తర్వాత కరోనా నుంచి ఆ తర్వాత ఐటీలో ఎంప్లాయీస్లో కొద్దిగా శాతం వాళ్ళకు జాబ్స్లో దాంట్లో అది కావడం కానీ ఇంకా మిగతా వర్గాల్లో అన్నింటిలో కూడా మనము ఎకనామీ అనేది దెబ్బతింది. ఇది వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా. ఓన్లీ ఒక హైదరాబాద్లోనే డిసెంబర్ 3 తర్వాతనే జరిగింది అని చెప్పి వీళ్ళు మేధావి వర్గం మాట్లాడడం అంతా హాస్యాస్పదం. కేసీఆర్ గారి వ్యాఖ్యలకి మీరే సమాధానం చెప్తారు, ఎందుకంటే ఆయన దెబ్బ కొడితే మామూలుగా ఉండదు, కొడితే మామూలుగా ఉండదు. ఏం దెబ్బ కొడతారు? వారం రోజుల్లోనో 2 వారాల్లోనో ఈటల రాజేందర్ గారితో ఒక చీకటి మీటింగ్ ఉంది. ఈటల రాజేందర్ గారితో వీళ్ళు ఒక చీకటి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ని దాన్ని బేస్ వేసుకొని ఈరోజు పెద్దసారు ఓ మాట మాట్లాడిండొచ్చు. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా వాడిని దెబ్బ కొడతాం, వీని దెబ్బ కొడతాం. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలోకి వచ్చి మీరు ఓటు రూపంలో ప్రజల ముందల ఒక మీ బల నిరూపణ చేసుకోండి, అంతేగాని మేము చెప్తాం చేస్తామంటే కాదు. అరే మీరు అదే చెప్తారు అనుకుంటున్నారు కదా, నిన్న జరిగిన పోల్ని బేస్ చేసుకొని రేపు పోటీ చేయండి అని అంటున్నాం మేము. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల టీచర్ ఎమ్మెల్సీస్ ఉంది, మీకు చదువుకున్న వాళ్ళు మీకు ఓటేస్తున్నారు కదా, గ్రాడ్యుయేట్ ఉంది, పట్టభద్రులు ఓటేస్తున్నారు, పోటీ చేయండి అబ్బా. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2 టీచర్ పార్టీ అంశం. నేనేమంటున్నా, మీకు ఇంతమైన బలమైన క్యాడర్ ఉందని ఒప్పుకుంటున్నారు కదా. రెచ్చగొడతానో లేకపోతే మీరు ఏదో చేస్తున్న వాళ్ళు చేయరు, వాళ్ళు చెయ్యాలా వద్దా వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది కదా. ఏ వ్యూహం ఉన్నా ఈ వ్యూహాన్ని వీళ్ళు మాకు ఇదే నచ్చింది అని అనుకుంటే దాన్ని అట్లనే ముందరికి తీసుకొని పోండి అని చెప్పి చెప్తున్నాము. రైట్ మన ప్రసాద్ గారు, సో నిజంగానే మరి కేసీఆర్ గారు ఈరోజు అలా మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి మామూలుగా లేదు, చాలా అంటే జోష్ నింపే కార్యక్రమం చేయడం తప్పలేదు. కానీ నిజంగానే కేసీఆర్ గారు తెలంగాణలో జరిగిన ఈ 14 నెలల్లో జరిగిన కొన్ని అంశాల్లో కనీసం ప్రజల మధ్యకు వచ్చి వరదల్లో కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు, ఇంకా చాలా జరిగిన కొన్ని సందర్భాలు ఉన్నాయి.